ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మీరు ఎంతగానో అడుగుతున్న 7 శనివారాల పూజ కోసం కావలసిన నైవేద్యాలండి. చాలా తక్కువ సమయంలో ఎక్కువ నైవేద్యాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి. నేను 7 శనివారాలు పూజ చేసినప్పుడు ఆ స్వామివారికి ఇవే నైవేద్యాలుగా పెట్టానండి. మధ్యలో ఒక వారం మాత్రం నేను సేమియా పెట్టాను. తర్వాత తెలిసింది సేమియా ప్రసాదంగా పెట్టకూడదని. నాకు తెలియకైతే నేను సేమియా పెట్టాను. మిగతా వారాల్లో అయితే ఇవే నైవేద్యాలు పెట్టాను. ఇంకా నాకు ఒక సిస్టర్ అయితే మెసేజ్ చేశారు, అక్క 7 వారాలు మీరు ఏ నైవేద్యాలు పెట్టారో నాకు ఫుల్ వీడియో తీసి పెట్టండి అని. ఇంకా అందుకోసం ఈ రోజు అయితే నైవేద్యాలన్నీ చేసి వీడియో అయితే తీసాను. అంతేకాక నా వీడియో చూసిన వాళ్ళందరూ చాలా మెసేజ్లు చేశారు. ఆ మెసేజ్లు అన్నిటికి ఈ వీడియోలో అయితే నేను రిప్లై అయితే ఇస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే కొంచెం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోద్దాం. ముఖ్యంగా ఈ నైవేద్యం కోసం అయితే మనకు తొందరగా అయిపోయేవి కొమ్ము శనగలు, కాబోలి శనగలు అండి. నైవేద్యాలు అన్నిటిలో తొందరగా అయిపోయేవి. ముందు రోజు నైటే కొమ్ము శనగలు, కాబోలి శనగలు అయితే వాటర్ వేసుకొని అయితే నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత రోజు ఉదయం అండి నేను రెండు కలిపి ఒకటే కుక్కర్ లో వేసుకుంటున్నాను. ఒక కుక్కర్ తీసుకొని ఫస్ట్ కాబోలి చెన వేసుకోండి. కాబోలి చెన వేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో అయితే కొమ్ము శనగలు వేసుకోండి. ఇప్పుడు రెండిట్లో వాటర్ వేసుకున్న తర్వాత అయితే కాస్తంత సాల్ట్ వేసి అయితే స్టవ్ మీద పెట్టండి. పెట్టిన తర్వాత ఒక 5-6 విజిల్స్ అయితే రానిచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేయండి. ఈలోగైతే మనం పరమాన్నం కోసం అయితే ఒక గ్లాస్ బియ్యం తీసుకొని అయితే ఒక గిన్నెలో వేసుకోండి. ఆ బియ్యాన్ని అయితే వాష్ చేసిన తర్వాత కాస్తంత వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకోండి. ఆ వాటర్ లోనే కొంచెం ఉడుకుతాయి బియ్యం. ఒక సైడ్ అయితే పరమాన్నం కోసం రైస్ అయితే ఉడుకుతుంది కదా, ఇంకో సైడ్ అయితే పాలు అయితే పెట్టుకుందాం. కాస్త రైస్ ఉడికిన తర్వాత పాలు వేద్దాం. అప్పుడైతే బెల్లం వేసిన వెంటనే విరిగిపోకుండా ఉంటది. ఇప్పుడైతే 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే మూత తీసిన తర్వాత వాటర్ అంతా వడకట్టేద్దాం. చూసారు కదా, ఒకేసారి 2 పనులు అయిపోయి కాబూలి చెన అలాగే కొమ్ము శనగలు 2 ఉడికిపోయి. ఇప్పుడు రెండిట్లో వాటర్ అయితే వడకట్టేసిన తర్వాత వేరు గిన్నెలు అయితే వేసుకోండి. పోపు వేసుకుందాం. ఇప్పుడు అదే కుక్కర్ని అయితే వాష్ చేసిన తర్వాత అందులో 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోండి. ఇంకా వాటర్ వేసిన తర్వాత 4 గ్లాసులు నేనైతే వేసుకోండి. ఇంకా 4 గ్లాసులు వాటర్ వేసిన తర్వాత కుక్కర్ కప్పు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాలు అయితే మరుగుతున్నాయి కదా. ఇంకా పాలు అయితే మరిగిన తర్వాత ఈలోగా రైస్ కూడా కాస్తంత ఉడికింది. ఇప్పుడు పాలు అయితే రైస్ లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మంటను మాత్రం సిమ్లోనే ఉంచుకోండి, హైలో అయితే పెట్టుకోండి. ఈలోగా అయితే మళ్ళీ స్టవ్ మీద అయితే కుక్కర్ అయితే పెట్టండి. మనం స్టవ్ మీద పెట్టిన రైస్ అయితే పులిహోర కోసం అలాగే దద్దోజనం కోసం ఈలోగా అయితే కాస్త చింతపండు కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇంకా పరమాన్నం ఉడకక ముందే రైస్ అయితే విజిల్స్ అయితే వచ్చాయి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఇలాగైతే కాస్త చల్లారుతుంది కదా. ఇంకా అది పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు పరమాన్నం అయితే దగ్గర పడింది. ఇందులోకి అయితే ఒక స్పూన్ అయితే ఎలైచీ పౌడర్ వేసుకోండి. ఇంకా ఎలైచీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత బాగా తురిమిన బెల్లం అయితే వేసుకోండి. పైన వేసి అలాగే ఉంచండి. కదిపేశారంటే పాలు విరిగిపోతాయి. అది కాస్త చల్లారిన తర్వాత అప్పుడు కలుపుకుందాం. ఈలోగా అయితే మనం కాజు, కిస్మిస్ అలాగే కొబ్బరి కూడా వేపించుకుందాము. పరమాన్నంలో కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా వేగిన తర్వాత అయితే కొబ్బరి అలాగే కిస్మిస్, జీడిపప్పు 3 వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పరమాన్నంలో అయితే వేసుకోండి. వేసుకొని ఒకసారి అయితే కలుపుకోండి. లేదంటే అలాగే వదిలేసేయండి, చల్లారిన తర్వాత కలుపుకుందరు. ఇంకా పరమాన్నం రెడీ అయిపోయిన తర్వాత పక్కన పెట్టాం కదా. ఇప్పుడు రైస్ అండి. దద్దోజనంలోకి అయితే ఫస్ట్ అయితే కాస్త రైస్ అయితే తీసుకున్నాను. అలాగే వేరేగా కొంచెం అలాగే వేరే ప్లేట్ లోకి అయితే పులిహోరలో కూడా కావాల్సినంత అయితే తీసుకుంటున్నాను. ఇదే పిల్లలకి క్యారేజ్ కూడా కడతాను. ఇంకా అందుకోసం పులిహోర కూడా కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను. కావాల్సినంత రైస్ అయితే పులిహోర కోసం తీసిన తర్వాత అందులో అయితే కాస్త ఆయిల్ అలాగే కరివేపాకు, కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోండి. ఇంకా అందులోనే కట్ చేసిన అల్లం కూడా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర లేదు అందుకే వేయలేదు. ఇంకా 3 వేసుకొని అయితే బాగా కలుపుకొని పక్కన పెట్టండి. ఇంకా మనం దద్దోజనం కోసం అయితే రైస్ అయితే తీసాం కదా, ఆ రైస్ అయితే మెత్తగా గరిటతో అయితే స్మాష్ చేసుకోండి. చాలా మెత్తగా అయిపోయి కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేయండి, వేరంగా మెత్తగా అవుతుంది, లేదంటే అవ్వదు. ఇప్పుడు బాగా స్మాష్ చేసుకున్న తర్వాత అందులో సాల్ట్ వేసుకోండి. ఇంకా సాల్ట్ వేసుకొని 3-4 గరిటలు అయితే చిక్కటి పెరుగు అయితే వేసుకోండి. గడ్డ పెరుగు వేసుకొని బాగా అయితే కలుపుకోండి. వాడుకున్న పెరుగు అయితే వేయొద్దు, ఎందుకంటే నైవేద్యంగా పెడతాం కదా స్వామివారికి. అందుకోసం అయితే చిక్కటి పెరుగు ఆ రోజు నైటే తోడు పెట్టిన పెరుగు అయితే వేసుకోండి. పెరుగు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు దద్దోజనం కోసం అలాగే కొమ్ము శనగలు, కాబోలి శనగలు 3టికి ఒకేసారి అయితే పోపు అయితే వేసుకుందాం. అందుకే అన్నానండి తక్కువ సమయంలో నైవేద్యాలు అయితే చేసుకోవచ్చు అని. దీనికోసం అయితే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. అందులో ఇప్పుడు ఒక గరిటెన్నర అయితే ఆయిల్ అయితే వేసుకోండి. ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అలాగే శనగపప్పు, మినపప్పు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత 3టిలో అయితే పోపు వేసుకోండి.
అంతేనండి, చూసారు కదా 3 నైవేద్యాలు అయితే రెడీ అయిపోయి ఒకేసారి అయితే పోపు వేసుకున్నాం. మూడిట్లోకి సేమ్ పోపు వేస్తారు. ఇంకా చాలా తక్కువ సమయంలోనే 3 నైవేద్యాలు అయితే రెడీ అయిపోయి. ఇంకా అంతేకాకుండా చాలా మంది అడుగుతున్నారు, అక్క పూజ అయిపోయిన తర్వాత పిండి దీపాలు ఏం చేస్తారని అడుగుతున్నారు. నేను ఆ పిండి దీపాలన్నీ పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీసి వాటర్ లో వేసుకుంటాను. అవి బాగా కరిగిపోతాయి కదా మధ్యాహ్నానికి, అప్పుడైతే మొక్కలకి వేస్తానండి. ఎవరు తొక్కని చోట అయితే వేయాలి. నేనైతే బయట మాకు గార్డెన్ ఉన్నది, అందులో వేసేస్తాము. ఎందుకంటే అటు సైడ్ అయితే మేము వెళ్ళము. ఇంకా మీరు కూడా పూజ చేసుకుంటే సేమ్ అలాగే వాటర్ లో వేసేయండి ప్రమిదులు. అవన్నీ బాగా కరిగిన తర్వాత మొక్కలకైతే వేసుకోండి. ఇక్కడ చూసారు కదా 4 నైవేద్యాలు అయితే రెడీ అయిపోయి. ఇప్పుడైతే పులిహోర కలుపుకుందామండి. ఇంకా పులిహోరలోకి అయితే ముందుగానే రైస్ తీసి అయితే కలిపేసి పక్కన పెట్టాం కదా. ఇప్పుడు చింతపండు గుజ్జు అయితే బాగా పిసుకోండి. బాగా పిసికిన తర్వాత అందులో చింతపండు గుజ్జు తీయండి, చిక్కగా ఉంచండి, వాటర్ ఎక్కువ వేయొద్దు. వాటర్ ఎక్కువ వేసామంటే మనకు చాలా టైం పట్టేస్తుంది అది మరగడానికి. ఇప్పుడు అందులో ఒక 2 స్పూన్లు అయితే సాల్ట్ వేయండి. కొంచెం సాల్ట్ ఎక్కువగానే పడుతుంది. ఇంకా 2 స్పూన్లు సాల్ట్ వేసిన తర్వాత అయితే ఇప్పుడు కొంచెం అది బాగా దగ్గరికి అయితే ఉడకనివ్వండి. నార్మల్ గా వేరే కూడా పులిహోర చేస్తారు, ఇలాగైతే కొంచెం తక్కువ సమయంలో అయిపోతుంది. అందుకోసం మాక్సిమం నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. ఇంకా చింతపండు అంతా ఉడికి దగ్గర అయిపోయిన తర్వాత ఆ రైస్ లో కలుపుకోండి, మొత్తం అంతా కలిపియండి. ఇంకా పసుపు అయితే మనం పోపులో వేసుకుందాం. పోపు వేసినప్పుడు పసుపు వేసుకుంటే సరిపోద్ది. ఇంకా చింతపండు అయితే బాగా కలిసేంత వరకు, రైస్ కలిసేంత వరకు అయితే కలుపుకోండి. ఇంకా చింతపండు కలిపిన తర్వాత రైస్ పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ పోపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టి ఒక 2 గరిటెలు అయితే ఆయిల్ వేసుకోండి. ఇంకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు అయితే వేసుకుని వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టండి. ప్లేట్లోకి తీసుకొని తర్వాత వేయడం వల్ల ఏంటంటే పల్లీలు మెత్తబడిపోకుండా ఉంటాయి. ఇంకా పల్లీలు తీసుకున్న తర్వాత అందులో కాస్తంత మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోండి. జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోండి. నా దగ్గర ఇంగువ అయితే లేదు, నేను అందుకోసం ఇంగువ వేయట్లేదు. ఇంకా అవన్నీ వేసుకుని బాగా వేగిన తర్వాత 1/2 స్పూన్ అయితే పసుపు అయితే వేసుకొని బాగా అయితే కలుపుకోండి. 1/2 స్పూన్ వేసుకోండి పసుపు ఖచ్చితంగా. పసుపు వేసుకొని వేయించుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కొంచెం లైట్ గా వేగిన తర్వాత మొత్తం పోపు అంతా కలిపి ఆ రైస్ లో అయితే వేసుకోండి. ఇంకా రైస్ లో వేసుకొని ఆ పోపు ముందు కలిపిన తర్వాత అప్పుడు పల్లీలు వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, కావాలంటే మీరు జీడిపప్పు కూడా వేయించి వేసుకోండి. ఇంకా అవన్నీ వేసుకొని బాగా అయితే చేయి పెట్టి కలిపేసుకోండి. చేయితోటే నాకు బాగా అలవాటు, ఇంకా అందుకోసమే స్పూన్ తీసి చేయితో కలుపుకున్నాను. పులిహోర కూడా రెడీ అయిపోయింది. మొత్తం 5 నైవేద్యాలు రెడీ అయ్యాయి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక గిన్నెడైతే నువ్వులు అలాగే కాస్తంత బెల్లం వేసి అయితే మిక్సీ ఆడుకోండి. మరీ మెత్తగా ఏం అవసరం లేదు, కాస్తంత నలిగితే సరిపోద్ది. ఇప్పుడు మిక్సీ ఆడిన తర్వాత ఆ ముద్దనైతే 7 ఉండలుగా అయితే ఉండలు చుట్టుకోండి. ఇంకా నువ్వుల ఉండలు అయితే పూజ అయిపోయిన తర్వాత అయితే వాటర్లో కలిపేసి అది కూడా మొక్కలకి వేస్తానండి. లేదంటే ఏవైనా ఆవులు వస్తే ఆవులకు కూడా పెట్టొచ్చు కదా. మన 7 ప్రసాదాలు అయితే రెడీ అయిపోయింది. చలివిడి, వడపప్పు అలాగే పానకంతో కలిపి 7 ప్రసాదాలు అండి ఇవి. చాలా తక్కువ టైంలోనే తొందరగానే చేసుకోవచ్చు. నేనైతే రోజుకోటి పెట్టాను, మధ్యలో మాత్రం ఒక రోజు అయితే సేమియా పెట్టాను. ఆల్రెడీ మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా. రోజు అయితే ఖచ్చితంగా చలివిడి, వడపప్పు, పానకం అయితే మాత్రం పెట్టాలి 7 వారాలు. ఇంకా అలాగే అక్క మీరు కథ చదువుకోలేదా అని అడుగుతున్నారు. కథ చదవాలంటున్నారు. అలా ఏం లేదండి, 7 వారాల్లో ఏదో ఒక రోజు కథ చదువుకున్నా సరిపోద్ది. లేదు మేము రోజు చదువుకుంటూ అన్నా చదువుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా చదువుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే టీవీలో కథ పెట్టుకుని పూజ అయితే చేసుకోవచ్చు అండి. 7 వారాలు ఖచ్చితంగా కథ అయితే చదవవసరం లేదండి. గోవిందనామాలు అలాగే లక్ష్మీ అష్టోత్తరం, స్వామివారి అష్టోత్తరం చెప్పుకుంటే సరిపోద్ది. అక్క మీరు హారతి ఇచ్చిన తర్వాత నైవేద్యం పెడుతున్నారు ఏంటని అడుగుతున్నారు. హారతి ఇచ్చిన తర్వాత కూడా నైవేద్యం పెట్టొచ్చండి. మనం పెట్టిన దీపం కొండెక్కే లోపు మళ్ళీ మనం నైవేద్యం అయితే వండేసి పెట్టొచ్చండి. నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే హారతి అయితే ఇస్తే సరిపోద్ది. అలాగే ముఖ్యంగా అన్నిట్లకన్నా కావాల్సింది ఏంటంటే పూజ మీద శ్రద్ధ ఉండాలండి. అదొక్కటి ఉండాలి, మనసులో నమ్మకం ఉండాలి ఖచ్చితంగా. ఇంకొకటి 7 శనివారాలు పూజ చేయాలంటే ఖచ్చితంగా మనకు ఆ స్వామివారి ఆశీర్వాదం అలాగే ఆయన అనుగ్రహం ఉంటేనే మనం చేయగలమండి, లేదంటే చేయలేము. ఇంకా నా 7 శనివారాల పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా అయింది. అలాగే నేను అనుకున్నది కూడా నెరవేరింది. మీరు చేయాలనుకుంటే చేయండి, ఖచ్చితంగా స్వామివారి ఆశీర్వాదం అయితే దొరుకుతుంది. వీడియో నచ్చితే మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.